సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వకర్మ. సో ఇప్పుడే మనం చెరువులో అయితే పేడ అయితే వేసామండి. పేడ, తౌడు, చెక్క ఇవి కలిపి ఊరేసింది వేసాం. చెక్కే లేదు, సారీ, పేడ తౌడు కలిపి వెంటనే వేసేసాను కట్లా చెరువుకి. ఇదిగోండి ఇప్పుడే పడవ అయితే ఖాళీ చేశాను. తొక్కుకోవాలి, ఒక్కనే ఉన్నా కాబట్టి కెమెరా ఎవరు పట్టుకుంటా కూడా అవకాశం లేదు. సో అందుకే చెరువు మధ్యలో పడవ అయితే ఆపాను. విషయం ఏంటంటేనండి, కొత్తగా వచ్చే వాళ్ళకి, చేపల చెరువులు చేసే వాళ్ళకి నేను ఇచ్చే టిప్స్ ఏంటి అనే దాని గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. అన్న కొత్తగా చేద్దాం అనుకుంటున్నా, ఏం తెలియదు మనకి అనే వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో వీడియోలు చూసి, ఆ వీడియోలు చూసి, ఈ వీడియోలు చూసి, కల్చర్ గురించి తెలిసిన వాళ్ళని వీడియోలు చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి చేపల చెరువులో దిగొద్దు. ఫస్ట్ పాయింట్, ఓకేనా? ఇది మస్ట్ అండ్ షుడ్. కంపల్సరీగా మీరు చేపల చెరువుల గురించి చేయాలంటే 1 ఇయర్ పాటు కంపల్సరీగా మనం ఎక్కడో చోట నేర్చుకోవాలి. మనం ఎక్కడో చోట చేపల చెరువు గురించి నేర్చుకోవాలి అని అంటే కష్టం, అది అవన పని. సో మన దాంట్లో రెగ్యులర్గా కల్చర్కి సంబంధించిన వీడియోస్ అయితే, డైలీ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. కల్చర్ స్టార్టింగ్ నుంచి పెళ్ళేసిన కాడి నుంచి పట్టే అంతవరకు పంగాస్ ట్యాంక్లో నేను ఏమేం చేశాను ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకసారి చూడండి, లాస్ట్ 1 year 10 months నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా ఉన్నాయి. ఒక రోజు మిస్ అవ్వచ్చు, ఇంకో రోజు మిస్ అవ్వకపోవచ్చు. ఒకసారి మీరు అయితే చూడండి. కొత్తగా వచ్చేవాళ్ళకండి, పాత వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సో ఇదంతా కొత్త వాళ్ళ కోసం, పాత వాళ్ళకు కూడా అవసరం లేదు పాత వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే అండి, చేపల చెరువులు చేద్దాం అనుకుంటున్నాం. నేను ఒక జాబ్ చేస్తున్నా అన్న, కానీ చేపలు అంటే నాకు ఇంట్రెస్ట్ అని అంటున్నారు కొంతమంది. సో డెఫినెట్లీ అండి, కంపల్సరీగా చేసుకోవచ్చు. నేను ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ అండి, మెకానికల్ ఇంజనీర్ నేను. సో నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. సో నా కల్చర్ సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్తాను ఇప్పుడు. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ నేను చేపల చెరువులు అయితే రన్ చేయడం అయితే జరిగిందండి. సో ప్రైవేట్ కంపెనీలో నాకు 8 hours షిఫ్ట్ అండి కంపల్సరీ. ఎవ్రీడే వచ్చేసరికి నాకు 8 గంటలు మాత్రమే షిఫ్ట్ అయితే ఉండడం అయితే జరుగుద్ది. 8 గంటల షిఫ్ట్లు అయితే ఉంటే మిగిలిన టైం అంతా నేను చేపల చెరువులు కూడా వాటి కాడ అయితే గడపడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. ఇటు మార్చుకోవాల్సి వస్తుంది. సో 8 hours అయితే మనం కంపల్సరీగా అయితే నేను జాబ్ చేయాల్సిందే. 8 hours అయిపోయిన తర్వాత నేను మిగిలిన టైం ఖాళీ. నేను చేపల చెరువు గట్రా డైలీ వర్క్ అయితే ఉండదండి. భారీగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా అంత హెవీగా వర్క్ ఉంటుందేమో, అవి ఉంటాయేమో అని మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. కంగారు వచ్చిన ఇది కూడా అంతకంటే అసలు లేదు. సెట్ అవ్వాలి కెమెరా యాంగిల్ అందుకని. 8 hours వర్క్ చేసుకున్న తర్వాత మిగిలిన చేపల చెరువు పని అయితే ఉండదండి. డైలీ వచ్చేసరికి ఒక 1 hour, లేదంటే మేత కొడతాం వెళ్ళిపోవడం అంతే. రొయ్యల చెరువు అయితే రోజు 24 గంటలు అక్కడే ఉండాలి. నేను రొయ్యల గురించి చెప్తాను, ఎందుకంటే మనం ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్స్, మనం ఒక పని చేసుకుంటున్నాం, లేదా ప్రైవేట్ కంపెనీలో ఒక జాబ్ చేసుకుంటున్నాం. మన ఇంటికాడే లోకాలిటీలో ఎక్కడో చోట మనకి చెరువులు ఉంది. 1 ఎకరమో, 1/2 ఎకరమో, 1/4 ఎకరం ఉంది. కంపల్సరీగా చేయండి అండి. నా జర్నీ 20 సెంట్లతో మొదలైంది. ఈరోజు 10 ఎకరాలు చేస్తున్నా. రేపు ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకో 10 ఎకరాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఒకే ట్యాంక్, సింగిల్ ట్యాంక్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. సో మీరు ఎప్పుడైనా సరే కల్చర్ చేద్దాం అనుకున్నప్పుడు ముందు స్టార్ట్ చేయండి. ఎవరైనా సరే స్టార్టింగ్ చేయండి. అది 20 సెంట్లు కావచ్చు, 1/2 ఎకరం కావచ్చు, 70 సెంట్లు కావచ్చు, ఎకరం కావచ్చు. మీకు సొంతంగా ఏమైనా ఉంటే చేయండి, కంపల్సరీగా చేయండి. చేప వేసుకోండి, చేప అయితే వేసుకోండి. భారీ బడ్జెట్లు పెట్టకండి, కేజీలు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ నేను దిగుతానన్నా కేజీలు చేసేద్దాం, ఈదేద్దాం, అని మాత్రం చేయకూడదు, వద్దు. చాలా ఇబ్బందులు పడతారు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అందరూ యూట్యూబర్స్ అన్ని విషయాలు చెప్పరు, నేను కూడా అన్ని విషయాలు చెప్పడానికి నాకు కుదరట్లేదు. ఎందుకంటే జాబ్ చేసుకుంటూ రావాలి, రెగ్యులర్ వీడియోస్ పెట్టాలి. అలాగే మనకి రెగ్యులర్ వీడియోస్లో కానీ కల్చర్ గురించి చేయడానికి కొంచెం టైం పడుద్ది. ఇలా ఖాళీ దొరకాలి కదా, అవును కదా, మనకు కూడా పని చేసుకున్న తర్వాత దొరకాలి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి డైరెక్ట్ కేజీలు దిక్కండి. ఎవరైనా సరే ముందు పిల్ల వేసుకోండి, లేదా అంగుళం పిల్ల, 2 అంగుళాల పిల్ల పోసుకుని పిల్ల వేసుకుని దాన్ని అమ్ముకోండి. పిల్ల వెళ్తుందండి, కంపల్సరీ 300 మంది పిల్లకుంటారు. సో పిల్ల అయిపోయిన తర్వాత లేదు 4 అంగుళాలు 5 అంగుళాలు పిల్ల చేసుకుని 1/4 kg చేసుకోండి, 0 point కింద అమ్ముకోండి. 0 point కూడా 300 మంది కొంటారు. సో ఇది మాత్రం చేయండి. ఫస్ట్ ఇది చేసుకుంటే మీకు కల్చర్ టైంకి ఒక 4 నెలల్లో, ఒక 6 నెలల్లో మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తక్కువ బడ్జెట్ అవుద్ది. బాగా పిల్ల అంటే భారీగా అవ్వదు. రోజు భారీ మేతలు అవసరం లేదు. ఒక రోజు వేసినా, ఒక రోజు వేయకపోయినా ఏం కాదు. పూట చెరువు గాలికి వెళ్ళిపోయినా ఏం అవ్వదు. అప్పుడప్పుడు చెరువులో పేడ, తౌడు, చెక్క ఇలాంటివి వేసుకుంటూ ఉంటే అసలు నెంబర్ 1 దాని కొట్టిన తిరుగులేదు. అర్థమైందా? ఇది కొత్తగా వచ్చే వాళ్ళ కోసం మాత్రం నేను ఇచ్చే సజెషన్ మాత్రమేనండి. సో ఇది కూడా ఆచరించి నేను చేస్తున్నా అదేనండి. నేను కల్చర్ చేస్తున్నా, రెగ్యులర్గా కేజీలు చేశాను, అలాగే 0 point చేస్తున్నాను. ఒక పక్కన ఏమో పిల్ల ఉంది, ఇంకో పక్కన 0 point ఉంది. 4 రకాలు పెట్టుకున్నాను నేను ఇప్పుడు. ఎందుకంటే వ్యాపారం డెవలప్ చేసుకోవాలి. మనం కూడా 20 సెంట్లతో స్టార్ట్ చేస్తే అది 20 సెంట్లతో ఆగదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్తాను. ఇవాళ తవ్వుతున్నానండి, దాన్ని చుట్టూ తవ్విస్తున్నాను. అది కూడా వీడియో పెడతాను, కుదిరితే కంపల్సరీగా పెడతాను. ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి నేను వీడియో తీసైతే పెడతాను. ఆ 20 సెంట్లతో నుండి ఇప్పుడు ఈరోజు మనం 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల దాకా చేయగలుగుతున్నాను. సో ఒక్కనే మనం అంత చేయగలుగుతున్నామంటే కారణం ఏంటి? దీని వెనకాల అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటంటే మన సొంతంగా మనకి ఇంట్రెస్ట్తో మనం చేయగలిగాలి. సో ఒక ఇంజనీరింగ్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో 8 hours జాబ్ చేస్తూ చేపల చెరువు కూడా మనకి ఎక్కువ పని ఉండదు. డైలీ ఒక 1 hour ఉంటుంది, పట్టుబడి రోజు ఒక రోజు ఉంటుంది, సెలవు పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రం చేయండి. రెగ్యులర్గా నేను ఉద్యోగం మానేస్తాను, డైరెక్ట్గా ఏదైనా చేస్తున్న పని డైరెక్ట్గా నేను ఇందులో దిగుతానంటే దిగొద్దు. 100% నేను చెప్తానండి, 100% దిగొద్దండి. చేపల చెరువులోకి రమ్మని ఎవరు ఎంకరేజ్ చేయరు.
ఎవ్వరూ చేయరు. ఎందుకంటే ఇందులో ఉన్న ఇది ఉంటుంది, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, అర్ధరాత్రి ఏం జరుగుద్ది అనేది ఉంటుంది. ఏ రోజు ప్రశాంతంగా ఉండదు. కంపల్సరిగా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. ప్రాఫిట్లు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రేతులో రాకపోవచ్చు, కానీ లాసులు అయితే ఉండవు. ఒకవేళ లాస్ వచ్చినా భారీ లాసులు అయితే రావు. 50,000, 60,000, ₹1,00,000 ఇంత మించి రాదు. బాగా మీరు ఎకరం ట్యాంక్ చేస్తున్నారంటే బాగా లాస్ వస్తే ఒక 20,000 వస్తాయి, అంత మించి రాదు. పిల్లలు అయితే కేజీలు చేస్తున్నామంటే అది వేరే విషయం. అందుకే నేను ఫస్ట్ చెప్తున్నా, కేజీలు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తుంది అది, కొత్తగా చేద్దాం అనుకునే వాళ్ళు. సో పిల్ల అయితే వేసుకోండి, సో పిల్ల అమ్ముకోండి. అలాగే 0 దాకా మేపుకోండి, పావు కేజీలు చేయండి. మీరు ఇలా చేస్తే స్టార్టింగు మీకు ఒక అవగాహన వస్తుంది. దానికి మీరు టైం అయితే ఇవ్వండి కంపల్సరీగా. సార్ నేను ఇవాళ పెట్టాను తెల్లారే రావాలా అంటే రాదు. చేపల చెరువులు కానీ మీరు చేయడం మొదలు పెడితే 1 year వరకు రిటర్న్స్ ఉండవు. సంవత్సరం పడద్ది మీకు రిటర్న్స్ రావాలంటే. కేజీలు చేద్దామంటే సంవత్సరం పడుద్ది. ఒకవేళ సీడ్లో కానీ ఆటలో కానీ ఏమైనా రాంగ్ ఉండి ఇంకొక 6 నెలలు టైం పడుతుంది. కల్చర్ గురించి తెలియక తప్పులు చేస్తే ఇంకొంచెం టైం తీసేసుకుంటుంది. ఫీడ్ మేనేజ్మెంట్ తెలియకపోతే ఖర్చు పెరిగిపోద్ది. సో డైలీ మనం ఇచ్చే ఫీడింగ్ గురించి కానీ దాని గురించి కానీ అన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. కానీ నేను ఓవరాల్గా చెప్తున్నాను టిప్స్ అనేది. ఎందుకంటే కొత్తగా వచ్చి ఇన్స్పైర్ అయిపోయి యూట్యూబ్లో వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి చేద్దాం అనుకుంటే చాలా ఇబ్బందులు పడిపోతారు రేపొద్దున. ఎందుకంటే నాకు చెప్పేవాడు ఎవరు లేడు. చెప్పేవాడు లేక నేను ఒక 20 సెంట్లతో ఎగ్జాంపుల్స్ ఏంటంటే అన్నీ నేను ప్రయోగాలు చేయడమే జరిగింది. అందులో ఒకటి రొయ్య వేసాను, చేప వేసాను, కేజీలు చేశాను, 0 చేశాను. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ పిల్ల అయితే వేస్తున్నాను. ఎందుకంటే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం అందులో పిల్ల అయితే వేసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇలాంటి విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళ కోసం నేనైతే చెప్పడమే జరుగుతుంది. ఈ విషయాలు కూడా చెప్పాలా అన్న ఇది కూడా ఉపయోగం అంటే ఉపయోగమేనండి. ఎందుకంటే ఓవరాల్ వ్యూ అనేది థీమ్ అనేది మనకు తెలియకపోతే రేపొద్దు మనం ఇబ్బందులు పడతాం. ఆ ఇబ్బందులు మీరు పడకూడదు, కొత్తగా చేసేవాళ్ళు పడకూడదు అనే ఉద్దేశంతో, లేదా కొత్తగా వద్దాం అనుకునే వాళ్ళు పడకూడదు అనే ఉద్దేశంతో చెప్పడమే జరుగుతుంది. రెగ్యులర్ కల్చర్లు చేసే వాళ్ళకి వేరే విషయాలు ఉంటాయండి. ఎందుకంటే కల్చర్లో ఇప్పుడు 50 ఎకరాలు 60 ఎకరాలు చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అసలు అనవసరం. అసలు చూడకపోయినా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కొత్త వాళ్ళ కోసం వాళ్ళతో మాట్లాడే విధానాలు అవి వేరు ఉంటాయండి. కల్చర్ సంబంధించిన విధానాలు ఉంటాయి, వాటి ఇబ్బందులు వేరు ఉంటాయి. అదంతా సపరేట్ సబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చేపల చెరువులు అనేది ఒక సబ్జెక్ట్ లాంటిదండి. నేర్చుకుంటూ ఉండాలి, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మనం కూడా మీకు విషయం తెలుసో తెలీదో నేను బోర్డంతా నేర్చుకుంటున్నాను. ఇంకా ఎవ్రీడే నేను కూడా ఒక స్టూడెంట్లా కూర్చుని నేను కూడా పాఠాలు నేర్చుకుంటున్నాను. మా నాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నాను, 10 మంది రైతుల దగ్గర నేర్చుకుంటున్నాను. ఒక్కో రైతు నాతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను టిప్స్. ఏంటంటే మనం కూడా డైలీ నేర్చుకునే ప్రాసెస్లో మనం అయితే ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఈ ఫీల్డ్లో అయితే ముందుకు రాణించగలం. ఇందులో వచ్చేసరికి మేజర్గా వచ్చేసరికి ఏంటంటే మనం ఫీడ్ గురించి తెలుసుకోవాలి, మేత గురించి ఎలా కంపల్సరీగా తెలుసుకోవాలి, సీడ్ గురించి తెలుసుకోవాలి, చెరువు గురించి తెలుసుకోవాలి. మనం ఇవన్నీ మెయిన్ అలాగే మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి. ఏ రోజు ఏ మార్కెట్ ఎలా ఉంది, అలాగే మనకి చేప రేట్ ఎలా ఉంది, కేజీ అయితే ఎలా ఉంది, పిల్ల అయితే ఎలా ఉంటుంది, అలాగే సీడ్ అయితే ఎలా ఉంటుంది, మార్కెట్ రేటు తెలుసుకోవాలి, మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి. 100% మార్కెట్ తెలుసుకోవాలి. సో కొత్తగా వచ్చేవాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలంటే టైం ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇవ్వాలంటే ముందు నువ్వు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఏదో ఒక అర్ధెకరం చేస్తున్నావా వెళ్తున్నావా అనే విషయాలు కాదండి. కంపల్సరీగా ఆషామాష విషయాలు కాదు. ఏమైనా తేడాలు వస్తే లక్షలు పోతాయి. ₹1, ₹2 కాదు ఇది. ₹1, ₹2 వ్యవహారాలు కాదు. నేను చెప్పే ప్రతి మాట లక్షలు విలువ చేసే మాట. ఈరోజు మీరు అర్ధెకరమే చేయొచ్చు, 20 సెంట్లే చేయొచ్చు, నాలాగే 20 సెంట్లు స్టార్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు 10 ఎకరాలు చేస్తాను. 10 ఎకరాలు అంటే ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ నాది. ₹1, ₹2 కాదు కదా. సో ఆ విషయం అయితే మీకు ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మన తెలివితేటలు ఉపయోగించుకుంటూ డే టు డే ఇంప్రూవ్ అవుతూ మనమైతే వాటినైతే తీసుకురావడమే జరుగుతుంది. టైం ఇవ్వాలి. నేను దగ్గర 5 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. సో 4 సంవత్సరాల నుంచి మన చేపల మేత కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు. ఫీడ్ కన్జంప్షన్ A to Z పాయింట్ టు పాయింట్ తెలుసు. ఏ టైంలో ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, ఏ టైంలో చేప ఎలా గ్రోత్ అవుతాయి, ఇవన్నీ నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అవి కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తున్నాయి. సో ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి ఇయ్యారండి. ఎంత చెప్పినా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఇది మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు భారీగా కేజీలకి అయితే వెళ్ళకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను. రేపొద్దు ప్రాబ్లమ్స్ అవుతారు, ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. ఇలా టైం ఉన్నప్పుడు మాత్రం వీడియోలు చేస్తానండి, రెగ్యులర్ కల్చర్కి సంబంధించిన విషయాలు. డెఫినెట్లీగా అయితే ఆపను. సో మన దగ్గర చేపలు కూడా అమ్మకానికి అయితే ఉందండి. చెలావతి, కట్ల, రూప్చందు, పుండుగప్ప ఈ చేపలు కూడా మన దగ్గర ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి కంపల్సరీగా మీరు చేప అయితే పట్టుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. బై బై. టాటా. టేక్ కేర్.